ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు అత్యధికంగా ఉండే ప్రాంతం తెలంగాణ. కర్ణాటకలో కూడా ఉంటారు. అయితే కర్ణాటకలో ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళి ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ బీటెక్లు పూర్తి చేసి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది మన వాళ్ళు ఉన్నారు. మనం రాజకీయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. తెలంగాణను మనం ఏమంటలేదు, తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్కి అక్కడ వాళ్ళు షేక్ అవుతున్నారు అంటలేదు. ఎందుకంటే అక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి ఇప్పుడు గూగుల్ తెలంగాణకి రావచ్చు, ఇక్కడికి ఎందుకు వచ్చింది డేటా సెంటరు. అదే సందర్భంలో కర్ణాటకకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. కర్ణాటకని కవ్విస్తున్నారు లోకేష్, చాలా ప్రమాదకరం. ఏమని కర్ణాటకలో వాళ్ళు ఏది వణికిపోతున్నారు ఆంధ్రాకి వచ్చే పెట్టుబడులను చూసి అన్నటువంటిది. వాళ్ళు ఏం వణకరు, వాళ్ళు ఆల్రెడీ దక్షిణాదిలో నెంబర్ 1గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్ కావాలని చూస్తున్నారు, ఏదో ఒక సెంటిమెంట్ రేకెత్తించాలని చూస్తున్నారు. ఇప్పటికే కన్నడ సెంటిమెంట్ రేకెత్తించారు. ఆ టైంలో మనం గనక వాళ్ళ ట్రాప్లో అంటే వాళ్ళ ఇక్కడ మన రాజకీయ ప్రయోజనం అనుకుంటున్నాం, కానీ మన కుర్రోళ్ళు నాశనం అవుతారు. అక్కడ ఆ సెంటిమెంట్ రైజ్ అయ్యిందంటే అక్కడున్న మన తెలుగు వాళ్ళని తరపడం బిగించేస్తే, మన తెలుగు వాళ్ళ మీద గనక ఏదన్నా గందరగోళం చేస్తే అప్పుడు ప్రమాదంలో పడేది మనవాళ్ళు. వెంటనే అంటారే అట్లాగేం జరగదు అని. తెలంగాణలో కూడా అట్లాగే అనుకున్నాం స్టార్టింగ్ అప్పుడు ఏమీ జరగదని, కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఇవాళ రోజున తెలంగాణలో మళ్ళీ సెటరేట్ అయ్యింది. అక్కడ దాన్ని కవ్వించట్లేదు, గుడ్, మంచిది. కర్ణాటక విషయంలో పోటీ పడదాం, స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. విద్యలో ఎలాంటి స్పర్ధ ఉండాలో ఉపాధి అవకాశాల విషయంలో కూడా అట్లాంటి స్పర్ధ ఫేస్ చేద్దాం. కర్ణాటకను దాడదామని వద్దాం, అధిగమిద్దాం అందాం, కానీ దాన్ని కవ్వించొద్దు, దాన్ని రెచ్చగొట్టద్దు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ తాను ఇస్తానన్నటువంటి 6 హామీల్లో విఫలమైనటువంటి వేళ అక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి మతపరంగా రెచ్చగొడుతోంది, భాషపరంగా రెచ్చగొడుతోంది, ప్రాంతపరంగా రెచ్చగొడుతోంది. ఈ దశలో కనుక మనం దాన్ని కవ్వించామనుకోండి, దాని ఫలితం మనం ఇక్కడ దర్జాగానే ఉంటాం. సఫర్ అయ్యేది అక్కడ మన పిల్లలు. అందులో అత్యధికులు నాకు తెలిసి 100కి 80%, 90% మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు, మద్దతుదారులే. ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్.